అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ మన వ్యాసుల వారు అద్వైత ఆత్మ విద్యను ప్రవచనము ఇంత అందంగా చేయగలిగిన వాళ్ళలో దిట్ట మన వ్యాసుల వారు. ఆయనకి ముఖ్యంగా నమస్కారం చేసుకుని అద్వైతాన్నే ఆయన ఎంత అందంగా చెప్తారో, ఎంత సుందరంగా. ఏదో ఆది భౌతికంగా, ఆది దైవికంగా ఉన్నట్టుగానే చూపిస్తారు. మహామాయావి. కానీ చెప్పేదంతా అద్వితీయమైన ఏకం గురించిన ఆధ్యాత్మికమైన వస్తువు మాత్రమే. ఇప్పుడు ఆయన ఇంతకీ పురంజన ఉపాఖ్యానాన్ని పూర్తి చేశారు. ఆ పురంజన ఉపాఖ్యానం అన్నది టెంప్లెట్. దాన్ని ఆయన డికోడ్ కూడా చేసి చూపించారు. దాన్ని ఆయన ఎన్‌కోడ్ చేసి ఆత్మ, అనాత్మల్ని విడదీసి చూసుకోవడం ఏ విధంగా చెయ్యొచ్చు అని ఆయన ముందు కథలాగా దాన్ని ఎన్‌కోడ్ చేసి, తర్వాత దాన్ని విప్పి చూపించి డీకోడ్ చేసి కూడా నేర్పించారు. దాన్ని టెంప్లెట్ లాగా పెట్టుకొని మనం అన్ని చోట్ల వాడుకోవలసి ఉన్నది. అట్లా చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఇంకో కొంత ముందుకు వెళ్దాము. ఆయనేం చెప్తారో తెలుసుకుంటూ. 30వ అధ్యాయం చూద్దాము. విదురుల వారు ఇంత కథ ఎక్కడ స్టార్ట్ అయింది ఈ కథ మనకు? ఇప్పుడు కరెంట్ ప్రకరణము. అనగనగా ప్రాచీన బర్హి అని ఉన్నాడు. ఆయనకు ఒక 10 మంది కొడుకులున్నారు ప్రచేతసులు. వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనమంటే వాళ్ళు వెళ్ళి ముందు తపించారు. వాళ్లకు ఉపదేశం కలిగింది. బ్రహ్మోపదేశము. ఆ బ్రహ్మోపదేశం అయిన తర్వాత స్నాతకం పూర్తయిన తర్వాత వాళ్ళు ఏం చేశారన్న విషయం అక్కడికి ఆపారు కథ. ఆపి ఇటు తిప్పారు. వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి పూర్తిగా కర్మనిష్టలో ఉంటే, ఆయనకు నారదుల వారు అన్న గురువు గారు పురంజన ఉపాఖ్యానాన్ని అనగనగా మానస సరోవరం ఉన్నది. అందులో 2 హంసలున్నాయి. ఒక హంస పురంజనుడు. రెండో హంసకు పేరు గూడా లేదు. దానికి కర్మలు గూడా లేవు. ఈ పేరున్న హంస కర్మలు చేస్తూ ఏదో సుఖాలు, దుఃఖాలు, శోకాలు, మోహాలు అనుభవిస్తూ ఉంటే చివరికి ఏం జరిగింది ఏమి కదా! ఇంతకి 2గా కనిపిస్తూ ఉన్న 2 హంసలు గాదది ఒకటే విషయము. సోహం అది నేను అని నేర్పించారు. దాంతో అది తెలుసుకుని దాన్ని డికోడ్ గూడా చేసి, ఎన్‌కోడ్ చేసి చెప్తే మన శిష్యుడు పట్టుకోలేకపోయాడు. ప్రాచీన బర్హి. నాకర్థం కావట్లేదండి గురుగారు అంటే, దాన్ని డికోడ్ చేసి చూపించారు గురువుగారు. సరే నాకర్థమైంది అన్నాడు. ఆ తర్వాత ఆయనేం చేశాడంటే, వెళ్ళి తపించి గృహస్థాశ్రమంలో నుంచి, కర్మ మార్గంలో నుంచి బయటకొచ్చి, ఆయన సన్యసించి ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఆలోచన చేసుకుని, విచారణ చేసుకుని ఆ స్థితిని పొందాడు అన్న చోట ఆయన కథను పూర్తి చేసి మళ్ళీ ముందుకొచ్చారు. లేదా వెనక్కి. ఎట్లా చూస్తే అట్లా దాన్ని. ప్రచేతసుల గురించి కొంత చెప్పి ఆపారు గదా! ఇంకా తర్వాత ఏం జరిగింది అని అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. అందుకని ఇక్కడ వింటూ ఉన్న శిష్యుడు విదురుడు గురువుగారైన మైత్రేయ మహర్షి దగ్గర ఈ విషయమంతా తెలుసుకుంటూ ఆయన్ని ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే గురువుగారు, ఏ త్వయా అభిహితా బ్రహ్మన్ సుతాః ప్రాచీన బర్హిషః తే రుద్రగీతేన హరిం సిద్ధిం ఆపుః ప్రతోష్య కాం. బ్రహ్మన్ గురువు గారు ఎవరైతే ప్రాచీన బర్హిష్ ఒక్క సుతాః కొడుకులున్నారు అని త్వయా మీ చేత అభిహితాః చెప్పబడ్డారో, ప్రాచీన బర్హి యొక్క 10 మంది కొడుకులున్నారు ప్రచేతసులు అని మీరు చెప్పారు గదా! వాళ్ళు ఆ రుద్రుడు ఆ గీతోపదేశం చేశాడు గదా! మన రుద్రుల వారు ప్రచేతసులకు గీతోపదేశం చేసిన తర్వాత వాళ్ళు హరిని
ఆ గీత ఉపదేశంలో చెప్పబడ్డ విధంగా ధ్యానము, ఆ తర్వాత జపము, వాటితోటే తపము ఇవన్నీ చేశారు అని మీరు చెప్పి ఆ కథ అక్కడికి ఆపారు గదండీ! వాళ్ళు ఆ విధంగా జపము, తపము, విచారణ, ధ్యానము మొదలైన వాటితో అన్నింటిని ఆహరించే ఆ హరిని ప్రతోష ఎంతో ఘనంగా ప్రసన్నుణ్ణి చేసుకొని కా సిద్ధిం ఆపుహు ఏ సిద్ధిని ఎటువంటి సిద్ధిని పొందారు? రుద్రుల వారు భగవద్గీత ఉపదేశం చేసిన తర్వాత దాన్ని విచారణ చేసి మన ప్రచేతసులు ఎటువంటి సిద్ధిని పొందారు అన్న విషయం మీరు చెప్పలేదండి? దాని గురించి చెప్తారా? కిం బార్హస్పత్య ఇహ పరత్రవ అధ కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనం అధ ప్రచేతసః. ఓ బార్హస్పత్యా, బృహస్పతి శిష్యుడైన ఓ మైత్రేయ, నా ప్రశ్న ఏమి అంటే, నూనం నిజంగా గూడా వాళ్ళు ఆ ప్రచేతసులు ఇంకా తర్వాత ఆ విధంగా రుద్రుల వారు ఉపదేశం చేసిన భగవద్గీతను విచారణ చేసి, దాని గురించి తపించి ఆలోచన చేసిన తర్వాత, పరాన్ని ప్రాపుః పొంది ఉంటారండి. అయితే కానీ, ఈలోగా వాళ్ళు పరాన్ని పొందేలోగా కైవల్యనాథ ప్రియ పార్శ్వవర్తినః కేవల స్థితిని ప్రదానం చేసేవాడు ఏ ఒక్క తత్వమున్నదో దానికి ప్రియంగా అత్యంత సన్నిహితంగా ప్రవర్తిస్తూ ఉన్న మన ప్రచేతసులు ఈలోగా యదృచ్ఛయ అనుకోకుండా మన గిరీశుల వారు, ఈశ్వరుల వారు, రుద్రుల వారు, ఆ దేవుడు చేసిన ఉపదేశాన్ని పుచ్చుకుని అందులో చెప్పిన తత్వాన్ని ఆసాద్య పొంది పరాన్ని ప్రాపించుకునేలోగా ఇహవా పరత్రవా ఇహము, పరము ఇంకేమైనా కిం ప్రాపుః పొందారా? మధ్యలో ఏమైనా గ్యాప్ ఉన్నదా? మన రుద్రుల వారు ఉపదేశం చేసిన తర్వాత వెంటనే మన ప్రచేతసులు కేవల స్థితిని, కైవల్యాన్ని పొందారా? ఏకం ఏవ అద్వితీయమని. లేదా మధ్యలో వాళ్ళు ఇహాలు, పరాలు ఏమైనా చూడవలసి వచ్చిందా? వాళ్ళ సంగతేం జరిగిందండి? అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దానికి మన మైత్రేయ మహర్షి గురువుగారు జవాబు చెప్తున్నారు. ప్రచేతసః అంతరుదదే పితుః ఆదేశకారిణః జపయజ్ఞేన తపసా పురంజనం అతోషయన్. మన ప్రచేతసులు ఉదధౌ అంతః ఆ సముద్రంలో నీటి లోపల పితుః ఆదేశకారిణః తండ్రి గారి మాట ప్రకారం తండ్రి ఏం చెప్పాడు? ప్రాచీన బర్హి వెళ్లి పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కనండి అని చెప్పాడు. ఆ ఆదేశాన్ని వాళ్ళు చేయడం కోసం బయలుదేరి వెళ్లారు. వెళ్లి ఆ నీటి లోపల ఉండి రుద్రుడు చేసిన ఉపదేశాన్ని పెట్టుకుని జపంతో, తపస్సుతో దాన్నే యజ్ఞంగా చేస్తూ, జపిస్తూ, తపిస్తూ పురంజనుడిని అతోషయత్. పురంజనుడిని, పురంజనుడిని సంతోషింపచేశారు. వీళ్ళు మన వాళ్ళు ప్రచేతసులు ఎవరిని సంతోషింపచేశారు? పురంజనుడిని. పురంజనుడంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్న వీళ్ళ నాన్నగారికి చెప్పిన కథ ఒకటున్నది కదా! పురంజనుడు అని. ఆ పురంజనుడు చివరికి పురంజయుడు అవ్వాల్సొచ్చిందని అదంతా చెప్పుకున్నాం గదా! ఆ పురంజనుడిని నవద్వారే పురే పుంసి అని 9 రంధ్రాలతో ఉన్న, ద్వారాలతో ఉన్న పురంలో నివసిస్తూ ప్రమదతో పాటు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటూ ఏదో విహారాలన్నీ చేస్తూ సంతోషం, దుఃఖం అనుభవిస్తున్న పురంజనుడా?
ఆయనని మధ్యలో ఎందుకు వెళ్లి వీళ్ళు సంతోషింపచేయడము? రుద్రుడు చేసిన ఉపదేశాన్ని బెట్టుకుని వాళ్ళు హరిని స్తుతిస్తూ పురంజనుణ్ణి ఎందుకు సంతోషింపచేయడము ఎట్లా అని మనకు ప్రశ్న వచ్చింది అంటే, మన ప్రచేతసులు వెళ్లి పురంజనుణ్ణి సంతోషింపచేశారు అని మైత్రేయ మహర్షి చెప్పగానే మనకి క్వెషన్ వచ్చింది. మధ్యలో ఈయననెందుకు సంతోషింపచేయడం? అసలాయన లేడు గూడా లేడు గదా! ఆయన చనిపోయాడు. తర్వాతేదో ఆడ జన్మెత్తాడు. తర్వాత అది గూడా పోయింది. ఇంకేంటో జరిగింది గదా! ఆయన్నెందుకు సంతోషింపచేయడం అని క్వెషనొస్తే మనకు విషయం అర్థం గాలేదు. మళ్ళీ వెళ్ళి ఎందుకు అంటే పూర్తిగా అజ్ఞానంలో, తమోగుణంలో మనం గూడా ప్రాచీన బర్హుల్లాగా అంటే చివరికి ఆత్మతత్వ విచారణ చేసిన ప్రాచీన బర్హి గాదు. మొదట్లో కర్మనిష్టలో, అజ్ఞానంలో ఉన్న ప్రాచీన బర్హిలాగా ఉన్నాము అని అర్థం చేసుకొని, మళ్ళీ అక్కడికెళ్ళి అక్కడి నుంచి చదువుకుంటూ రావాల్సొస్తుంది. ఎందుకు అంటే ఇంతకి మన మైత్రేయ మహర్షి నారదుల వారు వ్యాసుల వారు మనకు చేస్తున్న ఉపదేశం దేని గురించి? పురంజనుడని వేరుగా లేదు. పురంజయుడు వేరు గాదు. నారదుడు వేరు గాదు. ప్రచేతసులు వేరు గాదు. ఎవ్వరు వేరు ఉన్నదంతా ఏకం ఏవ అద్వితీయం. ఇంతకీ ఆ పురంజనుడి కథలో గూడా పురంజనుడున్నాడు. ఆయనకు అవిజ్ఞాత నామ, అవిజ్ఞాన చేష్టితః ఒక సఖ ఉన్నాడు అని చెప్తూ, అనగనగా ఒక మానస సరోవరం ఉన్నది. అందులో 2 హంసలున్నాయని జెప్పి, కథ చివరికొచ్చేసరికి డీకోడింగ్ టైమ్‌లో 2 లేవు హంసలు ఉన్నదంతా ఒకటే సోహం అది నేనే అనే గదా చూపించారు. కాబట్టి ఇక్కడ మనకు ఆ అనుమానం కూడా రారాదు. పురంజనుడు అంటే పురిసేతే ఇతి అని పురుషః ఎవరున్నారో, ఆ పరాత్మ ఇంతకెవరు? ఆత్మ అనర్థం. పురంజనుణ్ణి సంతోషింపచేశారు అంటే ఆత్మను ఆత్మ, ఆత్మ యొక్క ఆనందాన్ని పొందారు వాళ్ళు. సంతోషింపచేశారు అన్నా, శాంతించారు అన్నా, సుఖాన్ని పొందారు అన్నా, ఆనందించారన్నా ఒకటే విషయము. ఆత్మానందాన్ని తెలుసుకున్నారు వాళ్ళింతకి. ఎందుకు అంటే అసలు ఆ ఉపదేశమే రుద్రుల వారు చేసింది ఆత్మ గురించి. అందుకని వాళ్ళు ఆ విధంగా ఆత్మను సంతోషింప చేసుకున్నారు అని చెప్తున్నారు. మనం మళ్ళీ కన్‌ఫ్యూజ్ గారాదు అక్కడ చెప్తూ ఉన్న విషయం గురించి. సోహమేదున్నదో ఆ హంస, ఆత్మ వాళ్ళకు ఆత్మ సంతోషించింది. ఆత్మ సంతోషమే ముఖ్యము మనకు. అది శాంతించడం అత్యవసరము. దాని స్థితి అది. దాని స్థితి అది. అని చెప్పారు మన మైత్రేయ మహర్షి. మన వ్యాసుల వారు చాలా ముఖ్యమైన మాట. ఇంత కథ చెప్పి ఆ కథను ఆయన ఇట్లా వాడారు. ఇంత కథ చెప్పి ఆ కథలో చెప్పిన పేరు ఆయన ఇట్లా వాడారు. మళ్ళీ మనం కథ పట్టుకుని అక్కడున్న ఏదో క్యారెక్టర్ పట్టుకుని కూర్చోరాదు. పురంజనుడు అంటే ఆత్మ, నేను అని మనకు తెలుస్తూనే ఉండాలి వెంట వెంటనే. దశవర్ష సహస్రాంతే పురుషః తు సనాతనః తేషాం ఆవిరభూత్ కృచ్ఛ్రం శాంతేన శమయన్ రుచా. ఆత్మ ఎప్పుడైతే సంతోషించిందో, అప్పుడు అందులో ఏం తెలుస్తుంది? చిత్తము ఎప్పుడైతే శుద్ధమైందో, శాంతమైందో, సత్వమైందో, అప్పుడు అందులో వాసుదేవం తెలుస్తుంది కదా! అంటే వాళ్ళకిప్పుడు చిత్తశుద్ధి కలిగిందని అర్థం. చిత్తశుద్ధి ఎప్పుడూ శివం వల్లే కలుగుతుంది. కాబట్టి వాళ్ళకు చిత్తశుద్ధి కలిగింది. అప్పుడేమైంది? శుద్ధమైన చిత్తంలో ఆత్మతత్వం తెలుస్తున్నది. వీళ్ళకిప్పుడు సాకారంగా తెలుస్తూ ఉన్నది. తర్వాత నిర్వికల్పమైన స్థితిని చేరుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆత్మల్లోనే, వాళ్ళ అంతఃకరణంలోనే వాళ్ళని వాళ్ళు ఈ విధంగా దర్శనం చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకు దర్శనం ఏదిచ్చింది? ఏ రూపం ఇచ్చింది అంటే, దశవర్ష సహస్రాంతే ఒక 10,000 సంవత్సరాలంటే ఓ 10 ఏళ్ళు వాళ్ళా విధంగా జపము, తపము చేస్తూ ఉండగా, అప్పుడు పురుషః చివరికి ఆ పురుషుడు పురిసేతే ఇతి అందుకే పురంజనుడు. ఆ సనాతనుడు. ఎందుకు అంటే పురంజనుడి కథ చెప్తూనే ఇది సనాతనమైన కథ అని చెప్పారు పాపం వ్యాసుల వారు.
ఆ కథ మొదలుపెడుతూనే. ఆయన, ఆయన అనుకుందాం ఇప్పుడు ఆత్మను. శాంతేన రుచా, శాంతించిన ప్రకాశంతో, అందుకే స్వచ్ఛం, శాంతం, శుద్ధం అని చెప్తారు. చిత్తం యొక్క గుణాలు. దాన్నే వాసుదేవం అని చెప్తారు. అటువంటి ప్రకాశంతో కృచ్ఛ్రం శమయన్, కష్టాలన్నింటిని, దుఃఖాలన్నింటినీ దూరం చేస్తూ, ఉపశమింపచేస్తూ, తేషాం వాళ్ళకు, వాళ్ళ హృత్కమలాల్లో, ఎందుకు అంటే అంత ధ్యానం చేశారు వాళ్ళు. మన రుద్రుల వారు ధ్యాన వస్తువును కూడా ఇచ్చారు గదా! దాన్ని పెట్టుకుని వాళ్ళు ధారణలో, జపంతో, తపస్సుతో వాళ్ళు దాన్ని ధ్యానం చేస్తే, ఆ ధ్యానంలో యోగి హృద్ ధ్యాన గమ్యమని అందులో ఆ రూపము వాళ్ళకు ఆవిర్భూతమయ్యింది. ఒక రూపం తెలుస్తూ ఉన్నది. అదెట్లా ఉన్నది అని మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా ధ్యానం చేశారో అటువంటి రూపమే గోచరిస్తుంది కదా! సుపర్ణస్కందమారూఢః మేరుశృంగమివ అంబుదః పీతవాసా మణిగ్రీవః కుర్వన్ వితిమిరా దిశః. సుపర్ణుడి యొక్క, గరుత్మంతుడి యొక్క స్కందము మూపు పైన ఆరూఢము ఎక్కి ఉన్న మేరు శృంగమివ అంబుదః, ఏదో మబ్బులు మేరు శృంగం పైన వచ్చి నిల్చున్నట్టు. ఒక మేరు పర్వతం ఉన్నదనుకోండి, బంగారు పర్వతం. దాని పైన నల్లటి కారు మబ్బులన్నీ ఉన్నాయనుకోండి, చూడ్డానికి ఎట్లా ఉంటుందో, అట్లా సువర్ణంలాగా ఉన్న సుపర్ణుడి భుజాల పైన ఏదో అంబుదంలాగా, మబ్బుల్లాగా నీలపు వర్ణంలో ఉన్న ఈ స్వరూపము ఉన్నది. ఆ విధంగా గరుత్మంతుడిని ఎక్కి వచ్చింది. పీతవాస, పచ్చటి పట్టు వస్త్రాలు ధరించి, మణిగ్రీవః, మణులతో ఉన్న హారాలను ధరించి మెళ్ళో, దిశః వితిమిరా కుర్వన్, దిక్కులన్నింటినీ ప్రకాశంతో నింపుతూ, చీకట్లను తొలగిస్తూ వస్తూ ఉన్నది. అంటే మనసులో ఉన్న చీకట్లన్నింటినీ, అన్ని దిక్కుల్లో ఉన్న మనసులోని చీకట్లను పూర్తిగా తొలగిస్తూ, జ్ఞాన ప్రకాశం ఉదయిస్తూ ఉన్నది వాళ్ళలో. కాశిష్ణునా కనకవర్ణ విభూషణేన భ్రాజత్ కపోలవదనః విలసత్ కిరీటః అష్టాయుధైః అనుచరైః మునిభిః సురేంద్రైః ఆసేవితః గరుడ కిన్నర గీత కీర్తిః. కాశిష్ణు అని చాలా అందమైన మాట వేశారు మన వ్యాసుల వారు. భ్రాజిష్ణు అని మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. భ్రాజిష్ణు అంటే ప్రకాశమే లక్షణంగా కలిగి ఉన్నది అని. విష్ణువు అంటే వ్యాపకత్వమే లక్షణమై ఉండడము. సహిష్ణు అంటే సహించడమే లక్షణమై ఉండడము. జయిష్ణు అంటే జయమే శీలమై ఉండడము. అట్లానే కాశిష్ణు అంటే, కాశి అంటే ప్రకాశంతో నిండి ఉండడమే లక్షణమై ఉండడం. దానికి చీకట్లన్నది లేదు. ప్రకాశమయమై ఉన్నది ఆ స్వరూపం అని చెప్తూ ఉన్నారు. కాశిష్ణు అని ఎంత అందమైన మాట వేశారో. అది కనకవర్ణ విభూషణేన, బంగారపు ఆభరణాలతో ఉన్నది. భ్రాజత్ కపోలవదనః, చెవులకు పెట్టుకున్న కుండలాలలోని కాంతులు కపోలాల పైన, బుగ్గల పైన పడి మెరుస్తూ ఉండగా ఆ ముఖం కనిపిస్తూ ఉన్నది. విలసత్ కిరీటః, ప్రకాశమయమైన కిరీటంతో ఉన్నదా రూపము. అష్టాయుధైః అనుచరైః మునిభిః సురేంద్రైః, సురేంద్రులున్నారు. దేవతలు, దేవేంద్రుడితో సహా ఉన్నారు. మన మనస్సులో, మన ధ్యానంలో గోచరమవుతూ ఉన్న ఆ రూపానికి ఉన్న ఆభరణాలను, సర్వ అలంకారాలను చూపించిన తర్వాత ఇప్పుడు ఆ తత్వముతో పాటు వచ్చిన మిగిలిన రూపాలను కూడా చూపిస్తున్నారు. దేవతలు, మునులు, అనుచరులు,
తో పాటే అష్ట ఆయుధాలు. ఈ అష్ట ఆయుధాలతో, అనుచరులతో, మునులతో, సురేంద్రులతో సహా వాళ్ళందరూ సేవిస్తూ ఉండగా ఈ స్వరూపము నా హృత్కమలంలో ప్రకాశమానమై నాకు గోచరమవుతూ ఉన్నది. గరుడ కిన్నర గీత కీర్తిహి, ఏ గరుత్మంతుణ్ణి ఎక్కి కూర్చున్నదో ఆ తత్వము, ఆ గరుత్మంతుడే కిన్నర గానాలన్నీ చేస్తూ ఉంటే, ఆ తత్వం యొక్క కీర్తిని గానం చేస్తూ ఉంటే వింటూ వస్తూ ఉన్నది. పీనాయత అష్టభుజమండల మధ్య లక్ష్మ్యా స్పర్ధశ్రియా పరివృతః వనమాలయా ఆద్యః బర్హిష్మతః పురుషः ఆహ సుతాన్ ప్రపన్నాన్ పర్జన్యనాదరుతయా సఘృణా అవలోకః. ఈ అష్ట ఆయుధాలున్నాయి గదా! 8 ఆయుధాలు. వాటిని 8 పీనము బలంగా ఉన్న, ఆయతము పొడుగ్గా ఉన్న అష్టభుజములతో పట్టుకుని ఉన్నది ఆ తత్వము. బలంగా, దృఢంగా, పొడుగ్గా ఉన్న 8 భుజాలతో, 4 కాదు, 8 భుజాలతో 8 ఆయుధాలను ధరించి ఉన్నది ఆ రూపము. ఈ 8 ఆయుధాలేవి? ఆ 8 భుజాలేవి అని చూద్దాము. మనకు చతుర్భుజాలు అనగానే వెంటనే ఆటోమేటిక్‌గా చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధిగా ఉన్న అంతఃకరణము అని అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. మనోచిత్త బుద్ధ్యహంకారాలుగా ఉన్న అంతఃకరణము, చతుర్బాహువుగా ఉన్న రూపము అని చూపిస్తారు. అయితే ఇక్కడ 8 భుజాలని జెప్పారు గాబట్టి మళ్ళీ అదెక్కడున్నదో జూసుకోవాలి మనకు. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకంలో జ్ఞాన విజ్ఞాన యోగమన్న అధ్యాయంలో భూమిః ఆపః అనలః వాయుః ఖం మనః బుద్ధిః ఏవ చ అహంకారః ఇతి ఇయం మే భిన్నా ప్రకృతిః అష్టధా అని చెప్పారు. 8 విధాలైన నా ప్రకృతి. ఏమి దాని భేదాలు అంటే నా ప్రకృతి 8 విధాలుగా భిన్నమై ఉంటుందని జెప్పాను గదా! అవేవి అంటే 1 భూమి, 2 ఆపస్ నీళ్లు, 3 అనలము అగ్ని, 4 వాయువు గాలి, 5 ఖం ఆకాశము, 6 మనస్సు, 7 బుద్ధి, 8 అహంకారము. ఈ 8గా ఉంటుంది. ఏమొచ్చాయి ఇందులో మనకు? భూమి, నీళ్లు, నిప్పు, గాలి, ఆకాశము, పంచభూతాలొచ్చాయి. పాంచభౌతికమైన దేహము. దాంతో పాటే ఉన్న మిగిలిన తత్వాలు. కాక మనసు, బుద్ధి, అహంకారం వచ్చాయి. 4 రావాల్సిన దాంట్లో మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం గూడా ఉండాలి. చిత్తం లేకుండా ఇక్కడ మనసు, బుద్ధి, అహంకారం 3 చెప్పి ఊరుకున్నారు. ఎందుకంటే 4వదే చెప్తున్నదిక్కడ. ఇక్కడ చిత్తమే వాసుదేవమై ఈ భగవద్గీత అంతా ఉపదేశం చేస్తూ ఉన్నది. అది నేను, నేను అంటూ ఉంటుంది. మయా, మత్, మే, మాం అని నేను, నాకు, నాది, నా వల్ల, నా నుండి, నా గురించి అని చెప్తూ ఉంటుంది. అది చిత్తము, వాసుదేవము. అదే చెప్తున్నది గాబట్టి, నా యొక్క ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది అని చెప్పి అందులో పంచభూతాలు కాక మిగిలిన 3 అంతఃకరణంలోని మిగిలిన 3 రూపాలు కలిపి 8గా ఉంటుంది నా ప్రకృతి అని చెప్పింది. ఇప్పుడు ఆ ప్రకృతితో పాటు ఈ స్వరూపము వచ్చింది. ఆ చిత్తము, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అన్న 8 రూపాలతో వచ్చిందది. ఈ మండలం మధ్యలో భుజము అంటే ఎడ్జ్, సైడ్ అని చెప్తాం గదా! చతుర్భుజాలు, త్రిభుజము, చతుర్భుజము అని మనకు ట్రయాంగిల్, స్క్వేర్ లేకపోతే రెక్టాంగిల్ అని చెప్తాం. యాంగిల్స్ అని అర్థం భుజాలు, సైడ్స్. ఇది దాని ఆ ప్రకృతి యొక్క లిమిటేషన్, పరిచ్ఛిన్నమై ఉంటుంది ప్రకృతి.
దాని ఎడ్జెస్ చెప్తున్నారు భుజాలు అన్నప్పుడు. అంతవరకు. దానితో ఆ మండలం మధ్యలో లక్ష్మి ఐశ్వర్యము, విభూతి అని చెప్తారు మళ్ళీ. విభూతి యోగం గూడా మన భగవద్గీతలో ఉంటుంది. ఈ విభూతులన్నీ ఈ ఫ్రేమ్ వర్క్ లోపల ఉంటాయి. నా ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది అని ఏది చెప్పారో, ఈ 8 విధాలుగా ఉన్న ప్రకృతి ఏదున్నదో 8 సైడ్స్ తోటి ఉన్న అక్టోగోనల్ అనుకుంటా. ఆ 8 పలకలుగా ఉన్న ఏ ఫ్రేమ్ వర్క్ ఉందో ప్రకృతి, దానిలోనే ఉంటాయి మొత్తం విభూతులన్నీ. దాన్ని దాటి ఉండడం కుదరనే కుదరదు. మనము మొత్తం ఈ జగత్తులో చూసే ఏదైనా సరే, ప్రతిది ఆ విభూతి యోగం నిండా ఆయన ఏవేవి రాసారో, అవన్నీ గూడా ఈ ఫ్రేమ్ వర్క్ లోనే ఉంటాయి. దీన్ని దాటి ఉన్నది అంటే మళ్ళీ నేను. దాన్ని దాటి ఉంటే నేను నా స్వరూపము. అందులోనే ఉంటాయి ఏవైనా సరే విభూతులుగా ఉన్నాయి అంటే. అది లక్ష్మి. ఇంతకీ ఆ విభూతి ఏమి? ఆ విభూతి లక్ష్మి అంటే లక్ష్యంగా చూపిస్తూ ఉంటుంది. చిహ్నం అని అర్థం. ఈ విభూతులన్నీ అందుకని పాండవుల్లో అర్జునుడిని నేను, ఏదో అక్షరాల్లో అకారాన్ని నేను, ఏదో చెట్లలో అశ్వత్థ వృక్షాన్ని నేను. ఎందుకు అంటే మిగిలినవి కావని గాదు. ఇవన్నీ కొన్ని ఉన్నాయని చెప్తూ వెళ్లారు. ప్రతిది నా విభూతి అంటే ఉన్నది నేను అని అర్థం. ఆ విభూతుల్లో నుంచే ఉన్నదాన్ని మనం గుర్తించాలి. కాబట్టి లక్ష్మి అంటే గుర్తించేందుకు ఉన్న లక్షణము అని అర్థం. పైగా స్పర్ధత్ ఈ 8 బలంగా ఉన్న, పొడుగ్గా ఉన్న భుజమండలం మధ్యలో ఉన్న ఈ విభూతులతో స్పర్ధమానమై కాంపిటీషన్ పెట్టుకున్నట్టుగా ఉన్న స్త్రీలతో వనమాల పరివృతమై ఉన్నది. దానివల్ల మనకేమర్థమైతుంది ఇప్పుడు? వనమాల అంటే, వనము అంటే దేహం అని అర్థము. దేహాల వరుసలన్నీ, ఈ జీవులు ధరించిన దేహాల వరుసలన్నీ జగత్తుతో పోటీ పడుతూ ఉంటాయి. జీవులు, జగత్తు మొత్తమంతా ఇక్కడే ఉంటుంది. మొత్తమంతా ఇక్కడే ఉంటుంది. వీటన్నిటికి ఆద్యము మొట్టమొదటిగా వచ్చేదేది? అటువంటి ఆద్యుడై ఉన్న తత్వం ఇక్కడ నాకు తెలుస్తూ ఉన్నది నా హృదయంలో. ఇక్కడ వీళ్ళకు కూడా బర్హిష్మతః సుతాన్, ఆ కనిపిస్తూ ఉన్న రూపాన్ని దర్శిస్తూ ఉన్నది మన బర్హిష్మత్ యొక్క కొడుకులు ప్రచేతసులు. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ రూపం వాళ్ళకి కనిపిస్తూ ఉన్నది. ఆ తత్వము వాళ్ళు చేరారు. ప్రపన్నులు అంటే వాళ్ళు ఆ రూపాన్ని పొందారు. ప్రపత్తి అంటే వెళ్లి పొందడము, చేరడము అని అర్థము. వాళ్ళు దాన్ని కోరుకున్నారు, దాన్ని పొందారు. కాబట్టి వాళ్ళు చూసిన ఆ తత్వం ఏదున్నదో సాకారంగా వాళ్ళ హృదయాల్లోనే వాళ్ళకు తెలుస్తున్న ఆ స్వరూపము వాళ్ళతో, ఆ స్వరూపం, ఆ పురుషము, పురుషేతే ఇతి పూర్ణత్వాతిథి అని ఎన్ని చెప్పుకున్నా సరే అది వాళ్ళతో ఆహా ఈ విధంగా అంటూ ఉన్నది. ఆ అంటూ ఉన్న గొంతెట్లా ఉన్నది? మళ్ళీ శబ్దం ఇక్కడ శబ్దబ్రహ్మము. పర్జన్యనాద ఋతయ మేఘ గంభీర నాదంతో సఘృణ అవలోకః, దయతో కూడిన చూపులతో ఈ విధంగా చెప్తూ ఉన్నది. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెము ఉపదేశం ఉంటుంది. ఏం ఉపదేశము? ఇక్కడ మన రుద్రుల వారేం చెప్పారు? బ్రహ్మోపదేశం చేసి వెళ్లారు. ఇక్కడ మళ్ళీ మన వాసుదేవుల వారు భగవంతుడు చేస్తూ ఉన్న ఉపదేశమేమి? ప్రపంచంలో నువ్వు కర్మలు చేస్తే చేశావు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించి, పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, నువ్వు చేయవలసిన కర్మలను ధర్మంగా చేస్తూ కూడా స్వాధ్యాయాన్ని వదిలిపెట్టకుండానే, ఎప్పుడైతే గృహస్థాశ్రమాన్ని నువ్వు ఆపి, నీ స్థితి కోసం స్వాధ్యాయంతో, వివేక జ్ఞానంతో, విచారణతో సాధన చేస్తావో అప్పుడు మళ్ళీ నీ స్థితిని నువ్వు పొందుతావు. ఈ విషయం మర్చిపోకుండానే, దీన్ని వదిలిపెట్టకుండానే నువ్వు కోరుకున్న నీ గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టవలసి ఉంటుంది అని ఇక్కడ మళ్ళీ ఉపదేశం ఉంటుంది. ఇదే ఉపదేశం మళ్ళీ ఇంతకు ముందు మనం ఇప్పుడు 4వ అధ్యాయం చివరికొస్తూ ఉంటే చూసాము.
దీన్ని మళ్ళీ మనం మూడో అధ్యాయంలో కూడా కర్దముడి కథలో చూసాము. కర్దముడు కూడా ఇంతే వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కను అంటే ఆయన ముందు తపించడం మొదలుపెడితే, ఆ తపస్సులో ఆయనకు మళ్ళీ భగవంతుడు ఇట్లానే కనిపించి ఇవే విషయాలు చెప్తాడు. "నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల్ని కను, సుఖాలు, భోగాలు అనుభవించు. కానీ నువ్వెవరో మాత్రం మర్చిపోకు. అన్నీ అయ్యాక మళ్ళీ వాటిని వదిలిపెట్టి నీ స్వరూప జ్ఞానంతో నిన్ను నువ్వు చేరుకో" అని అక్కడ గూడా కర్దముడికి చెప్తే, కర్దముడు అదే విధంగా దేవహూతిని పెళ్లి చేసుకొని, తర్వాత పిల్లల్ని కని, వాళ్ళని పెంచి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అన్నీ అయ్యాక, ఇంకా ఆ గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టి సన్యసించి, తన స్థితిని తాను చేరుకున్నాడు. మధ్యలో ఎక్కడా గూడా పెళ్లి చేసుకొని పిల్లల్ని కని, వాళ్ళని పెంచుతూ, పెళ్ళిళ్ళు చేస్తూ, ఇవన్నీ చేస్తూ గూడా తనెవరన్న విషయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎందుకంటే, ఆ బ్రహ్మోపదేశం అయిన తర్వాతే పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమంలోకి వచ్చాడు కాబట్టి. అదే విధంగా ఇక్కడ గూడా ప్రచేతసులు బ్రహ్మోపదేశాన్ని పొంది ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. మళ్ళీ అక్కడ గూడా మన కర్దముడి కథలో గూడా కర్దముడు పెళ్లి కోసమే తప్పించాడు కాబట్టే, స్వయంభువ మనువు కూతురు నిన్ను కోరుకుంటూ ఉన్నది. ఆయనే వచ్చి కూతుర్నిచ్చి నీకు పెళ్లి చేస్తాడు. నేటికి మూడో నాటికి ఇక్కడికొస్తాడని చెప్పారు. అట్లానే ఇక్కడ ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకుని సంతోషంగా బిడ్డల్ని కని వాళ్ళని పెంచి చేయవలసిన ధర్మాల్ని పూర్తి చేసుకున్నాక, నిన్ను నువ్వు వదిలిపెట్టకుండా నీ స్థితిని చేరుకో అనే ఉపదేశం ఉంటుంది. దీన్ని చూస్తూ వెళ్దాము. భగవంతుడేం చెప్తూ ఉన్నాడు అంటే, వరం వృణీధ్వం భద్రం వః యూయం మే నృపనందనాః సౌహార్దేన అపృథక్ ధర్మాః తుష్టః అహం సౌహృదేన వః. ఓ నృపనందనాః, ఓ రాకుమారుల్లారా, వః భద్రం మీకు భద్రమవుగాక. యూయం మీరు మే నా నుండి ఏదైనా ఒక వరాన్ని వృణీధ్వం కోరుకోండి. వరం కోరుకోండి ఇస్తాను. ఎందుకు అంటే అహం నేను మీ వల్ల వహ తుష్టః ఎంతో సంతోషించాను. నేను ఎంతో సంతోషించాను. అందుకని వరం ఇస్తాను కోరుకోండి. సౌహార్దేన మీరు సుహృద్భావంతో ఉన్నారు. మీరు సౌహృదేన స్నేహితులై ఉన్నారు. ఎవరికి స్నేహితులు? ఎవరికి వాళ్ళే స్నేహితులు. ఆత్మకు సఖులై ఉంటేనే ఇటువంటి తత్వజ్ఞానోపదేశం తెలుస్తూ ఉంటుంది. ఈ జ్ఞానోపదేశం జరగకుండా ఉంటుందా అంటే జరుగుతూ ఉంటుంది ప్రతి వాళ్ళకి. కానీ తెలుస్తూ ఉండేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే ఆత్మకు సుహృతులై ఉంటారో, సఖులై ఉంటారో. సౌహార్దం ఉండాలి. హృదయము సిద్ధమై ఉండాలి. సుహృద్భావము ఆత్మ నాకు సఖుడు అని తెలుస్తూ ఉండాలి. అనగనగా ఒక మానస సరోవరంలో 2 హంసలున్నాయి. అందులో ఒక హంస అవిజ్ఞాత నామ, అవిజ్ఞాత చేష్టితః అది నాకు సఖా అని తెలుస్తూ ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాడు అపృథక్ ధర్ముడు. అంటే భేద ధర్మము లేదు. ఆత్మ ధర్మమే ఉంది. భేద ధర్మమేమి అనాత్మ ధర్మాలన్నీ భేదాలతో కూడి ఉన్న ధర్మాలు. ఆత్మ ధర్మము పృథగ్భావంతో ఉండదు. భేదభావన, భేద బుద్ధి ఉండదు దానికి. ఏకమనుంటుంది. ఆత్మ ధర్మంతో కూడి ఉన్నారు మీరు. పైగా ఆత్మను సఖుడని తెలుసుకుంటూ ఉన్నారు. అటువంటి మీ పట్ల నేనెంతో సంతోషించాను. వరం కోరండి. వరం ఎందుకు కోరమని అడగవలసొచ్చింది అంటే, వాళ్ళింకా ఆత్మ నేనే అనుకుంటున్నారు కానీ, ఆత్మను వేరుగానే చూస్తూ ఉన్నారు. సాకారంగా చూస్తూ ఉన్నారు కాబట్టే, నేనే అనుకున్నాక నా స్వరూపంగా నన్ను నేను చూస్తూ ఉన్నప్పుడు ఇంక రూపాలు కనిపించవలసిన పని లేదు. కనిపించవు. కానీ, ఇక్కడ నిరాకారంగా, నిరవయవంగా, నిరుపాధికంగా చూడట్లేదు వాళ్ళు. వాళ్ళు ఉపాధితోటే అవయవాలతో కూడిన సాకార రూపం చూస్తున్నారు కాబట్టి, ఈ విధంగా
ఉపదేశం జరుగుతూ ఉన్నది. యః అనుస్మరతి సంధ్యాయాం యుష్మాన్ అనుదినం నరః తస్య భ్రాతృషు ఆత్మసామ్యం తదా భూతేషు సౌహృదం. యః ఏ నరః ఏ మనిషైతే యుష్మాన్ మిమ్మల్ని అనుదినం ప్రతిరోజు సంధ్యాయాం సంధ్యాకాలాల్లో అనుస్మరతి మిమ్మల్ని అనుసరించి మిమ్మల్ని స్మరిస్తూ ఉంటాడో తస్య వాడికి భ్రాతృషు ఆత్మసామ్యం భూతేషు ఆత్మసామ్యం వాళ్ళు ఎవరైతే భాగాన్ని పంచుకుంటూ ఉంటారో వాళ్ళందరితో భేదం కాకుండా నేనుగానే చూసే బుద్ధి కలుగుతుంది, చూపు. అట్లానే భూతాలు కూడా వేరుగా ఉన్నాయని కాదు, నేనే అన్న చూపు కలుగుతుంది. భూతాలు అంటే పంచభూతాత్మకమైన జగత్. భ్రాతలు అంటే భాగాలన్నీ పంచుకుంటూ ఉన్న జీవులు. ఈ భూతాలంటే జగత్, భ్రాతలు అంటే జీవులు. జీవ జగత్తులని రెండింటినీ నువ్వు ఆత్మ సమంగానే చూడగలవు. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రచేతసులకు చేసిన ఉపదేశాన్ని ప్రతి సంధ్యా వేళలో గుర్తు చేసుకుంటావో, స్మరిస్తావో. ఎందుకు సంధ్యాకాలాల్లో చేయవలసి ఉంటుంది అంటే, పూర్తిగా చీకట్లలో ఉన్నావు అంటే 2 జరగొచ్చు. ఈ ప్రచేతసులకు జరిగిన 2 ఉపదేశాలు, ఒకటి రుద్రుడు చేసిన గీతోపదేశము, 2 భగవంతుడు చేస్తున్న గీతోపదేశము. ఈ 2 ఉపదేశాలు పట్టించుకోరు, దాటిపోతారు. భాగవతం చదువుతారు కావాలంటే, తమో గుణంతో ఉంటారు. ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. కొంచెం ట్విస్ట్‌లు, టర్న్‌లు, క్లైమాక్స్‌లు, ట్రాజెడీలు, డైలాగ్స్ అట్లాంటివన్నీ ఉన్నవి. అంటే ఇట్లాంటి థియరీలు, ఏదో ఉపదేశాలు, ప్రవచనాలు ఇట్లాంటివి గాదు. యాక్చువల్‌గా స్టోరీ ఏదైనా ఉంటే అవి చదువుకుంటూ వెళ్తారు. ఇట్లాంటి ఉపదేశాలుంటే దాటుకుంటూ వెళ్తారు. తమో గుణంలో చీకట్లో ఉన్నవాళ్ళు. లేదా వాళ్ళొకవేళ దాటకుండా పాపం ఓపిక చేసుకొని చదువుకుంటూ వెళ్ళినా గూడా వాళ్ళకు తత్వం అర్థం గాదు. బాగుందని వింటారు అంతవరకే. ఆ రకంగా తమో గుణంలో ఉన్నవాళ్ళు ఈ కథ విన్నా వాళ్ళకి ఎక్కువగా ఉపయోగం ఉండదు. వింటారని నమ్మకం లేదు. పూర్తిగా వెలుగులో ఉన్నారు వాళ్ళు. సంధ్యాకాలం గాదు, పూర్తిగా తెల్లవారింది అంటే, వాళ్ళు పూర్తిగా మేల్కున్నారు అంటే, వాళ్ళకి ఈ ఉపదేశం అవసరం కూడా లేదు. వాళ్ళింక ఇదంతా కూర్చొని ఎందుకు ఈ కథంతా గుర్తు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళ ఆత్మస్వరూపాన్ని పొంది ఉంటారు. పూర్తిగా ప్రకాశంలో, పూర్తిగా జ్ఞానంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదు. పూర్తిగా చీకట్లో, పూర్తిగా అజ్ఞానంలో ఉన్నవాళ్ళు చదవను గూడా చదవరు, చదివినా అర్థం గాదు. కానీ ఎవరైతే ఇప్పుడిప్పుడే ఆ చీకట్లో నుంచి, నిశాలో నుంచి, రాత్రిలో నుంచి, తమస్సులో నుంచి, నిద్రలో నుంచి మేల్కుంటూ ఉన్నారో, పూర్తిగా ఇంకా మెలకువ కలగలేదు, ఆత్మస్థితి తెలియట్లేదు. కానీ పూర్తిగా అనాత్మల్లో, అజ్ఞానంలో కూరుకుని లేరు. అటువంటి వాళ్ళెవరున్నారో ట్వైలైట్ జోన్‌లో, వాళ్ళు ఓపిక చేసుకొని జాగ్రత్తగా ఇక్కడ చేస్తూ ఉన్న ఈ 2 ఉపదేశాలు, రుద్రోపదేశం, భగవాన్ ఉపదేశం 2 చదువుకుంటూ ఉన్నారు అంటే, జీవ జగత్తులను ఆత్మ సమంగా, ఆత్మభూతంగా చూసే చూపు కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు సౌహృదంతో ఉండాలి, ఇది రిక్వైర్మెంట్. ఆత్మతో సుహృద్భావం ఉండాలి. ఆ హృదయంలో ఉన్నది ఆత్మ స్వరూపము నేను అని తెలుసుకుంటూ ఉండాలి. అట్లా ఉంటేనే వాళ్ళు సంధ్యాకాలంలోకొస్తారు. ఇప్పుడు మొత్తమే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నారు అంటే పూర్తిగా చీకట్లో ఉంటారు. రాత్రిలో నిద్రపోతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు యా నిశా సర్వభూతాని అని పద్యంలో ఏం చెప్పారో భగవంతుడు రెండో అధ్యాయంలో, అట్లా వాళ్ళు జాగృత అవస్థ అంటారు. అందులో నిద్రపోతూ కలగంటూ ఉంటారు జగత్తంతా. స్వప్నావస్థ అంటారు. నిద్రపోతూ ఉంటారు, కలగంటూ ఉంటారు కలల్లోకాలన్నీ. వాళ్ళకంతా చీకటే. వాళ్ళకెట్లైనా పనికిరాదు గానీ, ఎవరైతే బయట ప్రపంచాన్ని మాత్రమే చూస్తూ కలల ప్రపంచం నిజం అనుకుంటూ ఉన్నారో,
వాళ్ళు కాకుండా అదంతా కల అని తెలుసుకుంటూ ఉన్నారు. ఇంకా కలలో నుంచి మేల్కోలేదు. కానీ ఈ జగత్తంతా కల అని తెలుసుకుంటూ ఉన్నారు. పూర్తిగా మెలకువ రాలేదు. అటువంటి వాళ్ళకి మనస్సులో తెలుస్తూ ఉంటుంది ఈ విషయం. ఆత్మ అన్న స్ఫురణ మనసులో తెలుస్తూ ఉంటుంది. మనసన్న ఉపాధి ఇంకా ఉన్నది వాళ్ళకి. వాళ్ళు సంధ్యాకాలంలో ఉన్నారు. మనసన్న ఉపాధి ఇంకా ఉన్నది పాపం. అటువంటి వాళ్ళు ఆ మనస్సులోనే నాకు నేనే సఖుణ్ణి అని తనను తాను ఆత్మగా తను వేరుగా ఉండి తన ఆత్మను తను చూసుకుంటూ ఎవరున్నాడో వాడికి జీవ జగత్తులు 2 ఆత్మ సమంగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఉన్నాయని తెలుస్తూ ఉంటాయి. ఆత్మ సమంగానే తెలుస్తూ ఉంటాయి గానీ, ఉన్నాయని తెలుస్తూ ఉన్నాయి ఇంకా. దాన్ని ఇప్పుడు ఆ ఒక్క భేదాన్ని గూడా రికన్సైల్ చెయ్యాలి. ఇప్పుడే రాదు. ఎందుకంటే ఉపదేశం ఇప్పుడే అవుతూ ఉన్నది వీళ్ళకి మన ప్రచేతసులకు. ఈ ట్వైలైట్ జోన్‌లో ఉన్న వాళ్ళందరికీ. ప్రచేతసులెవరు? ప్రచేతసులెవరంటే ఎవరైతే ఆ ప్రభాత వేళలో ఉన్నారో, సంధ్యాకాలంలో చీకట్లో నుంచి వెలుగులోకొస్తూ ఉన్నారు. ఇంకా పూర్తిగా నిద్ర మేల్కోలేదు. కంప్లీట్‌గా నిద్రలో లేరు. వాళ్ళు ప్రచేతసులు. ఇంతకీ ప్రచేతసులెవరు అంటే, పూర్తిగా నిద్రలో లేరు. పూర్తిగా మెలకువ రాలేదు. వాళ్ళు వాళ్ళను వాళ్ళలోనే చూస్తూ ఉన్నారు. ఆ కొంచెం భేదం ఉన్నది. కాబట్టి భగవంతుడేం చెప్తున్నారంటే, "ఏ తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః స్తువంతి అహం కామవరాన్ దాస్యే ప్రజ్ఞాంచ శోభనాం." ఎవరైతే సమాహితమైన మనసుతో సాయంకాలం, ప్రాతకాలం 2 సంధ్యల్లో, ఉభయ సంధ్యల్లో నన్ను ఈ రుద్రగీతంతో ఊరికినే అక్కడ గీతం ఇచ్చారు గాబట్టి, ఆ రుద్రగీతము రుద్రుల వారు చేసిన ఉపదేశాన్ని పైనుంచి కింది దాకా ఒకసారి అర్థ విచారణ లేకుండా, ధ్యానం లేకుండా, ఏదో ఒక విధంగా చదువుకుంటూ వెళ్ళడం గాదు. దాన్ని అర్థం చేసుకొని విచారిస్తూ ఎవరైతే చదువుతూ ఉన్నారో అర్థమైనంత వరకు, అటువంటి వాళ్లకు అహం నేను, వాళ్ళు కోరుకున్న కామవరాన్ వాళ్ళ కోరికల మొత్తాన్ని దాస్య ప్రదానం చేస్తాను. ఎవరైతే నన్ను ఈ రుద్రగీతంతో స్తవం చేస్తారో, స్తుతిస్తారో అంటే అర్థం తెలుసుకుంటూ ధ్యానంతో, తపస్సుతో, జపంతో, అర్థ విచారణతో, మననంతో నన్ను తలుస్తారో, స్మరిస్తారో అటువంటి వాళ్ళ కోరికలన్నింటినీ తీరుస్తాను. దాంతో పాటే ముఖ్యంగా మంగళకరమైన, శోభస్కరమైన ప్రజ్ఞానాన్ని కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారు. యత్ యూయం పితుః ఆదేశం అగ్రహీష్ట ముదాన్వితాః అథ వహ ఉసతి కీర్తిః లోకాన్ అను భవిష్యతి. మీరు ముందు ప్రపంచం ఉన్నది. నాకొక తండ్రి ఉన్నాడు. నా తండ్రి పెళ్లి చేసుకోమని చెప్పాడు. కాబట్టి నా తండ్రి చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను. పిల్లల్ని కంటాను అని ఇట్లాంటి ఆలోచనలు ఇంకా ఉన్నాయి. గృహస్థాశ్రమం గురించిన కోరికలు, కామాలున్నాయి కాబట్టి సంతోషంగా ముదాన్వితాహ ఎంతో ముదంతో మీరు మీ తండ్రి యొక్క ఆదేశాన్ని అగ్రహీష్ట గ్రహించారు కదా! తండ్రి చేసిన ఆదేశాన్ని మీరు ఉపదేశాన్ని తండ్రి మీకేమి ఆదేశించాడు? పెళ్లి చేసుకొని పిల్లల్ని కను అంటే, సరే అని సంతోషంగా అంగీకరించారు గదా! అందుకని మీకు ఉసతి కీర్తిః లోకాన్ మీరు కోరుకున్న పుణ్యలోకాలన్నీ కూడా మిమ్మల్ని మీ కోరికను అనుసరించి కలుగుతాయి మీకు. మీరింకా ప్రపంచమున్నది, అందులో కర్మలున్నాయి, ఇది నా ధర్మము అని, కర్తవ్యము అని మీరు భావిస్తూ ఉన్నారు కాబట్టి. తండ్రి ఆజ్ఞను పాలించడం నా కర్తవ్యమని మీరింకా భావిస్తూ ఉన్నారు కాబట్టి, మీ భావనను అనుసరించి మీరు కోరుకున్న లోకాలన్నీ మీకు కలుగుతాయి, అనుమానం లేదు. భవితా విశ్రుతః పుత్రః అనవమః బ్రహ్మణః గుణైః యః ఏతాం ఆత్మవీర్యేణ
త్రిలోకీం పూరయిష్యతి. అట్లానే మీకొక కొడుకు గూడా కలుగుతాడు. పెళ్లి చేసుకోవడం ఎందుకు? పిల్లల్ని కనడం కోసం కాబట్టి, మన తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు, ఓన్లీ కోరికల్ని తీర్చుకోవడం కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. వద్దు. పిల్లలు కావాలంటేనే మాత్రమే మీరు ప్రజోత్పత్తి కోసం పెళ్లిళ్లు చేసుకోవలసి ఉంటుంది అని మనకు మన తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. అయితే మరి పెళ్లి చేసేసుకున్నాక పిల్లలు కలగకపోతే ఏమి చెయ్యాలి అని అనుమానం వస్తే, దాని గురించి కూడా అందులోనే జవాబున్నది. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల కోసం ప్రయత్నమైనా చెయ్యాలి కనీసం. పిల్లలు అవసరం లేదు మాకు, ఓన్లీ కోరికలు తీర్చుకోవడానికి పెళ్లి చేసుకుంటున్నామన్న విధంగా మాత్రం పెళ్లి చేసుకోవడానికి వద్దు అని చెప్పింది. పిల్లల కోసం ఆశించి పెళ్లిళ్ళు చేసుకోమన్నది. కాబట్టి మీరు పెళ్లి చేసుకునేది పిల్లల కోసం కాబట్టి, మీకు ఒక పుత్రః కొడుకు భవిత కలుగుతాడు. వాడు విస్తృతః గొప్ప పేరున్నవాడు, విస్తృతమైన ఖ్యాతి గడించేవాడు మీకు కొడుకుగా కలుగుతాడు. ఎట్లా అంటే గుణాలతో బ్రహ్మణః అనవమః. ఎటువంటి సద్గుణాలుంటాయంటే బ్రహ్మదేవుడికి తక్కువ గాకుండా ఉంటారు వాళ్ళు. అటువంటి మంచి గుణాలతో గొప్ప పేరున్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, విస్తృతము అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఒక కొడుకు మీకు కలుగుతాడు. యహ ఏ కొడుకు వల్లనైతే వాడి యొక్క ఆత్మవీర్యేణ వాడి ఆత్మవీర్యంతోటే ఈ ముల్లోకాలను పూరిస్తాడు. అటువంటి ఒక పుత్రుడు మీకు తప్పకుండా కలుగుతాడు. ఇప్పుడు మీరు ఈ పని చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు ప్రజాపతులుగా కాబట్టి, మీకు కలగవలసిన పుణ్యలోకాలు కలుగుతాయి. అది పరము. ఇహంలో మీకు ఒక గొప్ప చక్కటి పుత్రుడు కలుగుతాడు. కాక ఇందుకోసం మీకు భార్య కావాలి కదా మరి. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలనుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఎవరో చెప్తాను వినండి. కండోహో ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచన తాం చ అపవిద్ధాం జగృహుః భూరుహాః నృపనందనాః. ఓ నృపనందనాః, ఓ రాకుమారులారా, కండుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ప్రమ్లోచన అని ఒక అమ్మాయి ఉన్నది. కండుడు అన్న మహర్షి, ప్రమ్లోచన అన్న ఒక అప్సరస. వాళ్లకు ఒక అమ్మాయి కలిగింది. కమలలోచన చాలా అందంగా ఉంటుంది. కమలాల వంటి కన్నులున్న అందమైన ఒక పాప వాళ్ళకి పుట్టింది. కానీ వాళ్ళు ఆ అమ్మాయిని వదిలిపెట్టేశారు. అడవిలో వదిలేసరికి ఆ విధంగా వదిలివేయబడ్డ ఆ అమ్మాయిని భూరుహాహ చెట్లు జగృహుః పెంచుకున్నాయి. క్షామాయాః ముఖే రాజా సోమః పీయూషవర్షిణీం దేశినీం రోదమానాయాః నిదదే సహ దయాన్వితః. క్షుత్తుతో ఆకలితో ఆ అమ్మాయి చిక్కిపోతూ ఉన్నది, కృశించిపోతూ ఉన్నది. రోదమానాయాః బాగా ఏడుస్తూ ఉన్నది. చెట్లు పుచ్చుకున్నాయి కానీ అన్నం అవన్నీ పెట్టడానికి వాటికి కుదరదు. నీడనవి ఇస్తున్నాయి అంత మాత్రము. అయితే భోజనం లేక ఆ పసిపాప చిక్కిపోతూ ఉన్నది, ఏడుస్తూ ఉన్నది. అప్పుడు దయాన్వితః దయతో కూడిన వాడై సోమః రాజా చంద్రుడు పీయూషవర్షిణీం అమృతాన్ని కురిపించే దేశినీం చూపుడు వేలును ఆ అమ్మాయి యొక్క ముఖంలో నిదదే ఉంచాడు. ఆ విధంగా అమ్మాయి పెరిగింది, వృద్ధిలోకొచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా పెళ్ళిడొచ్చింది. ప్రజా విసర్గే ఆదిష్టాః పిత్రా మమ అనువర్తత తత్ర కన్యాం వరారోహాం తాం ఉద్వహత మా చిరం. మీరు మీ తండ్రి చేత ప్రజా విసర్గే ఆదిష్టాః ప్రజోత్పత్తి గురించి ఆదేశింపబడ్డారు. పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనండి అని మీ నాన్న మీకు ఆదేశం ఇచ్చాడు. కాక మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడమే పరమార్థం అనుకోకుండా మాం అనువర్తత నన్ను కూడా అనుసరించి ప్రవర్తిస్తున్నారు.
కాబట్టి అటువంటి మీరేం చెయ్యండి అంటే, తత్ర అక్కడ ఈ విషయంలో ఆ అమ్మాయి ఉన్నది గదా! ఆ వరారోహ కన్య ఆ అందమైన అమ్మాయిని ఆమెను మాచిరం అచిర కాలంలోనే ఉద్వహత వివాహమాడండి. ఉద్వహమన్నా, వివాహమన్నా ఒకటే అర్థం. వివాహం అంటే విశేషంగా వహించడం. ఉద్వహం అంటే పైకి వహించడం. అంటే గృహస్థ ధర్మాల్ని వహించడం. గృహస్థ బాధ్యతలను ధరించడం అని అర్థం. ఉద్వాహమన్నా, వివాహమన్నా. కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లాడండి. మీకొక కొడుకు పుడతాడు. మీకు గొప్ప ఊర్ధ్వలోకాలు గూడా కలుగుతాయి. అయితే ఈలోగా మిమ్మల్ని మాత్రం మీరు మర్చిపోరాదు. ఇంకా అపృథక్ ధర్మశీలానాం సర్వేషాం వః సుమధ్యమా అపృథక్ ధర్మశీలా ఇయం భూయాత్ పత్ని అర్పితాశయ. ఆ అమ్మాయి కూడా మీకు తగినది. మీరందరూ అపృథక్ ధర్మశీలులు. ఆత్మ ధర్మంలోనే ఉన్నారు గదా! ఆ అమ్మాయి కూడా ఇయం అపృథక్ ధర్మశీల. ఆమె కూడా ఆత్మధర్మానుష్ఠానంలో ఉంటుంది. భేద బుద్ధితో ఉండదు. ఇప్పుడు ఆమె మీకు పత్నిగా ఆ సుమధ్యమ ఆ అందమైన అమ్మాయి అర్పితాశయ మీ మీదే మనసు పెట్టుకుని మీకు భార్యగా భూయాత్ ఉంటుంది. మీకు భార్య కాగలదు. ఆమెని వివాహమాడండి అని చెప్తూ ఉన్నారు. దివ్యవర్ష సహస్రాణం సహస్రం అహతౌజసః భౌమాన్ భోక్షద భోగాన్ వై దివ్యాన్ చ అనుగ్రహాత్ మమ. దివ్య సహస్ర వర్షాలు దివ్యమైనవి, దివ్యమైనవి అని చెప్తారు. దివ్యమైనవి మనుష్యుల లెక్కతోటి చూడడానికి వీల్లేదు. ఒక 1000 సంవత్సరాలు అనగానే మనుషులు 1000 సంవత్సరాలు బ్రతికుంటారా? ఉండరు గదా! అని ప్రశ్నలన్నీ వేయొద్దు. ఇది ఆధ్యాత్మికమైన విషయము. ఆది భౌతికం గాదు. మనుషుల యొక్క ఆది భౌతికమైన, పాంచభౌతికమైన దేహాలు 100 ఏళ్లుంటాయో, తక్కువే ఉంటాయో, లేదా కొంచెం ఎక్కువుంటాయి అక్కడక్కడ. కానీ ఇక్కడ చెప్తున్నది దివ్యమైన విషయము. ఆది దైవికంగా చూడండి. దాన్ని ఆధ్యాత్మికంగా అర్థం జేసుకోండి. అని చెప్తూ ఒక 100 ఏళ్ళు అనుకోండి, ఒక 1000 ఏళ్ళు అనుకోండి. చాలా కాలము అని అర్థం. అహతౌజసః మీ ఓజస్సు, మీ బలము ఏమీ క్షయం కాకుండా భౌమాన్ భోగాన్ ఈ భూమిలో దొరికే భూమి మీద ఉన్న భోగాలన్నీ భోక్షద అనుభవిస్తారు. అట్లానే దివ్యాన్ భోగాన్ దివ్యమైన భోగాలను కూడా ఈ భూమి మీద అనుభవించినంత కాలం ఈ దేహాలతో అనుభవించి, తర్వాత దివ్యమైన దేహాలతో దివ్యమైన లోకాలు గూడా అనుభవించి, ఎట్లా అంటే మమ అనుగ్రహాత్ నా అనుగ్రహంతో వీటన్నింటిని పొందుతారు, అనుభవిస్తారు భోక్షద. ఇంకా తర్వాత మయి అనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాత్ అతః. ఇంకా తర్వాత మయి నాయందు మీరు అనపాయిన్యమైన భక్తి నన్ను వదిలిపెట్టకుండానే అపాయము అంటే లేకుండా పోవడం. అనపాయము అంటే ఎప్పుడూ నాశమన్నది లేనిది అని అర్థం. ఎప్పటికీ నశించని ఆత్మ గురించిన ఆసక్తి. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని, కర్మలు చేస్తూ ఎన్ని పనులలో ఎక్కడ తిరుగుతున్నా సరే, ఆత్మ ఆసక్తి, ఆత్మ గురించిన రతి, భక్తి ఏమాత్రం వదిలిపెట్టకుండానే ఆ కర్మలన్నింటినీ పట్టుకున్నా పర్వాలేదు. పక్వ గుణాశయాః ఒకానొక సమయంలో పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి. ఒక కొడుకు కలుగుతాడు. ఆ తర్వాత మీ ఆశయము, మీ చిత్తము పక్వము పరిణతి చెందిన తర్వాత, ఇంకా మీరు సాకారంగానే చూస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో ఈ గృహస్థ ధర్మాల్ని పూర్తి చేసుకున్నాక, ఎప్పుడైతే మీ బుద్ధి వికసిస్తుందో, ఎప్పుడైతే పక్వానికొస్తుందో, అప్పుడు అతః నిరయాత్ అతః ఈ నిరయము నరకము. ఇది నరజన్మ అంటే నరకము. నర అన్న, నరక అన్న ఒకటే అర్థము. నరకము అన్నా, నరము అన్న ఒకటే అర్థము. అంటే
అందులో తక్కువ రకం అని అర్థం. ఈ నిరయం నుంచి నిర్విద్య నిర్వేదం పొంది, ఈ సంసారం పైన నిర్వేదం కలిగి, ఇంకా ఏం జరగాలి? ఒకటి మీ ఆశయము పరిపక్వం అవ్వాలి. ఈ నిరయం పైన నరకం లాంటి సంసారం పైన నిర్వేదం కలగాలి, వైరాగ్యం కలగాలి. అందుకు అనపాయిన్యమైన భక్తి గావాలి. భక్తి, వైరాగ్యము, జ్ఞానము ఉంటే దానితో మద్ధామ. ధామము అంటే ప్రకాశము అని అర్థము. నేను అన్న ప్రకాశం, ఆత్మ ప్రకాశాన్ని ఉపయాస్యథ పొందుతారు అని చెప్పారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో మీరు మీ స్థితిని చేరుతారు. అక్కడికి వెళ్లి తీరవలసిన మధ్యలో మీరు డిటూర్ ఏసుకొని, ఏవో అందమైన పూలు, పద్మాలు, కలువలు, జలపాతాలు, కొండలు, వెకేషన్స్, హాలిడేస్, రిసార్ట్స్, పెళ్ళిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు అవన్నీ చూస్తూ మీ గురించి మీరు మర్చిపోరాదు. ఇవన్నీ చేస్తూనే మీ గురించి మీరు మర్చిపోకుండా, మిమ్మల్ని మీరు వదిలిపెట్టకుండా, ఆ ధర్మాలన్నీ, కర్మలన్నీ పూర్తి అవ్వగానే వెంటనే మీ స్థితిని మీరు చేరాలి అని చెప్తూ ఉన్నారు. గృహేషు ఆవిశతాం చాపి పుంసాం కుశల కర్మణాం మద్వార్తా యాతయామానాం న బంధాయ గృహాః మతాః. గృహేషు ఆవిశతాం చాపి, గృహస్థులుగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినా కూడా మనుషులు కుశల కర్మలతో ఉన్నారు అంటే, గృహస్థాశ్రమంలో ఉంటే ఏం చేస్తారు? కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలు ఒకవేళ కుశల కర్మలవుతే, కుశల కర్మలంటే ఏమి అని మళ్ళీ మనం భగవద్గీతలో చూద్దాము. 2వ అధ్యాయంలో 50వ శ్లోకం దగ్గర. ఇక్కడ చాలా దూరము. ఆయన ఎంతో చెప్తూ వస్తారు. వ్యవసాయాత్మిక బుద్ధి ఒకటుండాలి. ఆ తర్వాత వేదాలన్నీ చెప్తూనే ఉంటాయి. ఇంక అంతే నాస్తి, ఇంక ఇది తప్ప వేరేది లేదు అన్న బుద్ధి వదిలిపెట్టో. బహుశాఖాః అనంతాః బుద్ధయః ఏమున్నాయో, వేదాలు చెప్పేవన్నీ విని అందులో చెప్పిన కర్మలన్నీ చేస్తూ ఇంక ఈ లోకాలు, ఆ లోకాలు అనుకుంటూ ఇక్కడిక్కడే తిరగడం గాదు. అది తప్ప ఇంకేమీ లేదు అన్న బుద్ధి వదిలిపెట్టు. కామాత్ములు స్వర్గాలవన్నీ కోరే వాళ్ళ కోసం ఏంటేంటో చెప్తాయి వేదాలు, అవన్నీ వదిలిపెట్టు. వేదాలన్నీ త్రిగుణాత్మకమైన విషయాల గురించే చెప్తూ ఉంటాయి. నువ్వేం చెయ్యి అంటే, కర్మలకి నీకు అధికారం ఉంటే చెయ్యి కర్మలు. కానీ సంగం లేకుండా చెయ్యి. సిద్ధి, అసిద్ధి, లాభము, నష్టము అని చూడక అన్నింటినీ సమంగా చూడు. దాని పేరు యోగం. ఏమి యోగమో? ఏదైతే బుద్ధి యోగమున్నదో, కర్మలను కుశలతతో చేసే యోగము అంటే లాభాలు, సిద్ధి, అసిద్ధి చూడకుండా సమత్వ బుద్ధితో కర్మలు చెయ్యడాన్ని కుశలత అని పిలుస్తారు. సమత్వ బుద్ధితో సిద్ధి, అసిద్ధి అని చూడకుండా ఒకవేళ కర్మలు చేస్తే దాన్ని యోగమంటారు. కర్మల్లో కుశలత అంటే అది. ఆ విధంగా కుశలంగా కర్మలు చేస్తే దానివల్ల నువ్వు అనామయమైన పదాన్ని గచ్చంతి, అటువంటి వాళ్ళు పొందుతారు అని చెప్తూ వచ్చారు. జన్మబంధ వినిర్ముక్తులై, ముక్తులై వాళ్ళు కర్మబంధాల్ని దాటి అనామయమైన స్థితిని మద్ధామ అని చెప్పారు గదా! ఆ మద్ధామాన్ని పొందుతారు. ఉపయాస్యథ మీరట్లా పొందుతారని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు అట్లా పొందుతారని చెప్పారు. అది దానికి కర్మలో కుశలత ఉండాలి. చేస్తున్న కర్మల్లో నాకు లాభమేంటి, నష్టమేంటని చూడొద్దు. చేస్తున్న కర్మలెట్లా చెయ్యాలి? కర్మకు నీకు అధికారం ఉన్నది. ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలని ఏంటో కోరుకుంటున్నావు కాబట్టి, చేస్తే చెయ్యి. కానీ ఫలంలో మాత్రం ఎప్పుడూ మనసు ఉంచకు. ఆ కర్మల వల్ల ఏం ఫలితం వస్తుందని చూడకు. కర్మలు నా వల్ల కలుగుతున్నాయి అని కర్మ ఫలాలకు హేతువు నేనే అని మాత్రం భావించకు. ఆ కర్మలతో సంగం పెట్టుకోకు. కర్మలు చేయకుండా మానుకుని కూర్చోకు. చేస్తూ ఉన్న కర్మల వల్ల కలిగే ఫలితాలను అసలు ఆశించకు.
దానివల్ల సిద్ధి కలిగిన, అసిద్ధి కలిగిన పట్టించుకోకు. సంఘం వదిలిపెట్టి యోగంతో ఉండి కర్మలు చేస్తూ ఉంటే దాని పేరు కుశలత అని చెప్పారు. అటువంటి కుశలతతో కర్మలు ఒకవేళ ఎవడైనా చేస్తూ ఉన్నాడు అంటే వాడు గృహస్థాశ్రమంలో ఉన్నా పర్వాలేదు. కుశలతతో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళు యోగంలాగా చేస్తారు సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా. మరి వాళ్ళు దేన్ని పట్టుకుంటారు అంటే మత్ వార్త యాతయామానాం. వార్త అంటే కథలు, నా వృత్తులు, నా కర్మలు, నా చేష్టలు, నా గుణాలు ఇట్లాంటి వాటి గురించే ఈ కథల్లో చెప్పిన విషయాలనే పట్టుకుని యామాలంటే జాములు 4, 4 గంటలు ఒక జాము. అవన్నీ గడిచిపోతూనే ఉంటాయి. ఎంతకాలం గడిచిందో. కర్మలు జరుగుతూనే ఉంటాయి. సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా కుశలతతో కర్మలు చేస్తూ కాలమంతా ఆత్మ గురించిన వార్తలను వింటూ, చెప్తూ, చదువుతూ, విచారిస్తూ మాత్రమే వార్త అంటే ఏదైతే ప్రవర్తిస్తూ ఉంటుందో, దాని గురించిన ఆలోచనతో మాత్రమే ఎవరైతే ఉంటారో, అటువంటి వాళ్ళు గృహస్థాశ్రమాల్లోకి ప్రవేశించినా పర్వాలేదు. ఆ గృహాలు, ఆ గృహస్థాశ్రమాలు బంధాయ వాళ్లకు బంధ కారణాలు కావు అని మతాహ చెప్తూ ఉన్నాను విను అని చెప్పారు. నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్తే ఇంకా బద్ధుడివైపోతావని భయపడవలసిన పని లేదు. అక్కడ ఉన్న కర్మలను నువ్వు కర్మల్లాగా చేస్తూ, కోరికలతో చేస్తూ, ప్రతిఫలాపేక్షలతో చేస్తూ, నా వల్ల జరిగింది అనుకుంటూ, నేను చేయకపోతే జరగదు అనుకుంటూ, నేను చేశాను అన్న కర్తృత్వము, దానివల్ల ఇది వస్తే నేను అనుభవిస్తానన్న భోక్తృత్వము ఇన్ని పెట్టుకున్నావంటే అవన్నీ నీకు బంధాలవుతాయి. కానీ ఒకవేళ వీటిని వదిలిపెట్టి చేసావంటే అది కుశల కర్మ, క్షేమంగా చేసే కర్మ అది, పుణ్యకర్మ అది. దానితో ఇంకా గృహస్థాశ్రమము అందులోని కర్మలు నిన్ను బంధించలేవో, అవి నీకు బంధ కారణం కావు అని చెప్తూ ఉన్నారు. నవ్యవత్ హృదయే యత్ జ్ఞః బ్రహ్మ ఏతత్ బ్రహ్మవాదిభిః న ముహ్యంతి న శోచంతి న హృష్యంతి యతః గతాః. ఈ విధంగా ఉంటే యత్ ఏదైతే జ్ఞః జ్ఞానస్వరూపం ఆత్మ ఉన్నదో అది హృదయంలోనే నవ్యవత్ ఎప్పుడూ ప్రకాశిస్తూనే తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా కర్మలను కుశలతతో చేస్తూ ఆత్మ విచారణకి దూరం కాకుండా ఉంటూ ఎవరుంటారో వాళ్ళకు వాళ్ళ హృదయాల్లో ఆ ఆత్మతత్వం తెలుస్తూనే ఉంటుంది. దాన్నే బ్రహ్మవాదులు బ్రహ్మ ఏతత్ ఇది అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మవాదుల చేత నీలో కలుగుతూ ఉన్న ఆ జ్ఞానాన్నే బ్రహ్మము అని పిలుస్తారు, అని పిలువబడుతుంది. ఆ విధంగా నీలోనే నువ్వు నిన్నే తెలుసుకుంటూ ఉంటే ఏదైతే బ్రహ్మవాదుల చేత బ్రహ్మమని పిలువబడుతుందో ఆ జ్ఞానము, దాన్ని నువ్వు నీలో నీ హృదయంలో తెలుసుకుంటూ ఉన్నావంటే ఆ విధంగా ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాళ్ళందరూ కూడా యతః గతాః ఏ స్థితినైతే చేరి అక్కడే ఉంటారో, శారీరకంగా జరుగుతూ ఉన్న కర్మలన్నీ గృహస్థాశ్రమంలో ఉండి అవి జరుగుతూ ఉంటే కూడా వాటికి తగులుకోకుండా ఉంటాడో, అటువంటి వాడు ఆత్మని తగులుకుని ఉన్నవాడెవడున్నాడో అటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్థితికి చేరిన వాళ్లకు ఇంకా మోహము లేదు, శోకము లేదు, హర్షము లేదు. అటువంటి వాళ్ళు మోహము పొందరు, శోకము పొందరు, హర్షము పొందరు. శోకం, మోహ హర్షాలన్నింటినీ దాటి ఉంటారు. వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు. ఈ విధంగా మీరు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించండి. అయితే వెళ్ళి అక్కడే ఇరుక్కోవద్దు. మళ్ళీ అక్కడి నుంచి బయటపడి మీ స్థితిని చేరుకోండి అని భగవద్గీత ఉపదేశము పూర్తయింది. ఆ తర్వాత ఏం జరిగిందని మైత్రేయ మహర్షి మనకు చెప్తూ ఉన్నారు. ఏవం బ్రువాణం పురుషార్థ భాజనం జనార్దనం ప్రాంజలయః ప్రచేతసః తద్దర్శన ధ్వస్త తమో రజోమలాః గిరా అగృణన్ గద్గదయా సుహృత్తమం.
ఏవం ఈ విధంగా బ్రువాణం చెప్తూ ఉన్న ఆ జనార్దనుడు పురుషార్థ భాజనుడు, పురుషార్థాలను ఇవ్వగలిగిన భాజనము, భోజన భాజనము అంటారు గదా! భోజన భాజనము. భాజనము అంటే పాత్ర. భోజనాలన్నీ ఉంచుకున్న పాత్ర. అట్లా ఈ పురుషార్థాలన్నీ ఏ భాజనంలో ఉన్నాయో, ఆ భాజనమే జనార్దనము. ఇప్పుడు అదే వచ్చి ఈ తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తే, మన ప్రచేతసులు ప్రాంజలులై చేతులు గట్టుకుని శ్రద్ధగా ఆలకించి విని తద్దర్శన ధ్వస్త తమో రజో మలాహ ఆ ఆత్మ దర్శనం చేత ధ్వస్తము ధ్వంసమైపోయిన పూర్తిగా దులపబడ్డ శుద్ధమైన తమోరజో మలినాలు కలిగిన వాళ్ళు. వాళ్ళ అంతఃకరణంలో తమోరజో మలినాలు పూర్తిగా నశించి ఉన్నారు ఆ స్థితిలో. ఎందుకు అంటే సత్వాన్ని, చిత్తాన్ని అక్కడ ధ్యానంలో, హృదయంలో తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడ రజోతమో గుణాలు లేవు. వాళ్ళు ఆ సుహృత్తమం ఎంత దగ్గరగా ఉన్న తత్వం అది. హృదయానికి సుహృత్ సఖుడై ఉన్నది. అటువంటి ఆత్మతత్వాన్ని చూస్తూ గద్గదయా గిరా గొంతు పొంగురుపోతూ ఉండగా అగ్రుణన్ ఈ విధంగా స్తుతి చేస్తూ ఉన్నారు. ప్రచేతసులు ఏ విధంగా స్తుతిస్తున్నారు అని మనకిక్కడి నుంచి ఇంక కొన్ని శ్లోకాలున్నాయి. వాటిని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఈలోగా ఇంతవరకు చదువుకున్న దాన్ని వదిలిపెట్టకుండానే విచారణ చేస్తూ, దీన్నేమాత్రము వదలకుండానే కావాలంటే మన గృహస్థాశ్రమంలోని ధర్మాలను ధర్మంగా, బాధ్యతగా నెరవేరుస్తూ వెళ్ళి, మళ్ళీ అట్లానే వచ్చి కూర్చొని చదువుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విద్య కలగాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.